హైదరాబాద్ పాత బస్తీలోని పలు జూనియర్ కాలేజీలను బీజేపీ నేత అందెల శ్రీరాములు యాదవ్ సందర్శించారు. భాగ్యనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు నిరంజన్ యాదవ్తో కలిసి యాకత్పురా ఈదీ బజార్లో ఉన్న నూరియా జూనియర్ కాలేజీకి వెళ్లారు. రాయల్ కాలేజీలో నిర్వహిస్తున్న కొంతమంది రోహింగ్యాలకు కాలేజీలో అక్రమంగా అడ్మిషన్లు ఇచ్చారని ఆరోపించారు. ఇదే విషయంలో కాలేజీ యాజమాన్యాన్ని ప్రశ్నించగా వారు వివరాలు అందించారు. 10వ తరగతి బోనఫైడ్ సమర్పించి అడ్మిషన్లు పొందినట్టు కాలేజీ సిబ్బంది వివరించారు. ఇదే సమయంలో స్థానిక ఎంఐఎం మాజీ కార్పొరేటర్ బీజేపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న సంతోష్ నగర్ పిఎస్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. దీన్ని రద్దు చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే బంగ్లాదేశ్ నుంచి బర్మా దేశం నుంచి వచ్చి అనేక మంది ఈ ప్రాంతంలో చదువుతున్నారు. చదవడానికి కారణం ఎట్లా దొరికిరంటే మనము రోహింగ్యాలు ఉన్నారని మన బాలపూర్లో సెర్చ్ చేస్తుంటే అక్కడ ఒక స్టూడెంట్ చెప్పింది ఏంటంటే నేను నూరియా కాలేజీలో చదువుతున్నా అంటే వీడికొచ్చి చూసేసరికి ఒక్కడు కాదు ఇద్దరు కాదు అనేక మంది చదువుతున్నారు. అంటే అక్కడ నేమో ఒక పేరుంది, ఈడొక పేరుంది, ఈడ సిరాజ్ అనేటోడు ఒకడు, అన్వర్ సాతికాంత్ అని ఒక ఆయన, ఇట్లా అనేక మంది వచ్చి వీడు చదువుతుంటూ దీనికి అడ్డగా నిజంగా కూడా ఇక్కడ ఎంఐఎం పార్టీ సపోర్ట్ చేస్తుంది. మేము వచ్చి మా పక్కన పోలీసు వాళ్ళు ఉండి ఇక్కడ ఉన్న ప్రిన్సిపాల్ గారు అడుగుతూ చెప్పుతుంటే ఎంఐఎం పార్టీ కార్పొరేటర్ అంటే ఆయన వచ్చి దౌర్జన్యం చేసి మీరు ఎట్లా వచ్చి అడుగుతారు? అరే విదేశాలకు మీరు సపోర్ట్ చేస్తారని అడుగుతున్నాం. అసదుద్దీన్ ఓవైసీ గారిని అడుగుతున్నాం. అయ్యా గిదేనా అంటున్నాం. ఎస్ఐఆర్ జరగొద్దని కోరుకునేది గిదేనా అడుగుతున్నాం. నీ అనుచరులను పెట్టి ఆపాలని కోరుకుంటే భారతదేశంలో ఎక్కడ ఆగాది. ఎస్ఐఆర్ సక్రమంగా జరిగే విధంగా చూడాల్సిన బాధ్యత ప్రతి ప్రౌఢి మీద ఉంది. నీ కార్పొరేటర్లు వచ్చి దౌర్జన్యం చేస్తే భయపడుతూ ఊకుంటాం. నా దేశాల్లోకి వచ్చి నా దేశ పౌరుడు కానోడు వచ్చి ఈ ప్రాంతంలో చదువుతుంటే ఈ కాలేజీ ఉండాలా ఉండదో మీరు ఒకసారి ఆలోచించండి.